ఒసే లతా శిరీష ఎక్కడ చచ్చారే? ఏంటండి మీ కోడళ్ళ కోసం వెతుకుతున్నారా? అవును. వాళ్ళని తర్వాత వెతుక్కోవచ్చు. మీ బాత్రూమ్స్ ఫ్రీగా క్లీన్ చేయించుకుంటారా? ఫ్రీగానా? ఆ, ఫ్రీగా అయితే ఒక్క బాత్రూమ్ ఏం కర్మ, ఇల్లంతా క్లీన్ చేయించుకుంటాను. మీకింత విశాలమైన హృదయం ఉన్నా వాళ్ళకి లేదులేండి. బాబు మున్సిపల్ ఎంప్లాయీస్, బాబు మున్సిపల్ ఎంప్లాయీస్. వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. ఈవిడ బాత్రూమ్ కూడా క్లీన్ చేయాలంట. వెళ్ళి క్లీన్ చేసిరండి. చీచి, ఆవిడ బాత్రూమ్ చాలా చండాలంగా ఉంటుంది. ఏయ్ నీకలే తెలుసురా? నేను మొహం చూసి బాత్రూమ్ జాతకం చెప్పాను. చంపుతా. ఏదో ఫినాయిల్ ఖర్చు, యాసిడ్ ఖర్చు ఎందుకని 3 నెలలకు ఒకసారి కడగడం వల్ల అలా ఉంటుంది. అంతేగాని ఒక్కసారి క్లీన్ చేస్తే ప్రపంచంలో 8వ వింతను చూసినట్టుంటుంది తెలుసా? మిమ్మల్ని ఏ నార్మల్ లడ్డు వెధవ. వచ్చి బాత్రూమ్ క్లీన్ చేయండి. మేము చెయ్యం. ఏ ఏ ఎందుకు చేయరా? మాది బాత్రూమే, దానికి వాసన ఉంటుంది, దానికి శుభ్రం చేయించుకోవాలని ఉంటుంది. మర్యాదగా వచ్చి క్లీన్ చేస్తారా లేదా అదే బాత్రూమ్ లో వేసి తాళం వేయమంటారా? అమ్మో, దానికంటే మీ కాళ్ళ కింద నలిగి చావటం సుఖం. పదరా వెళ్దాం. వెళ్ళండి, లేదంటే మీరు బయటికి వెళ్ళరు. ఆవిడకి అసలే కోపం ఎక్కువ. అవును, పిసినారితనం కూడా ఎక్కువే. నీకెలా తెలుసురా? 3 నెలలకు ఒకసారి బాత్రూమ్ కడిగే వాళ్ళని ఏమంటారు? సర్లే సర్లే, నోరు మూసుకొని రండి. పదండి. రండి రండి, పదరా కడుగుదురు గాని. పోదాం. అబ్బో. ఛీ. ఇదిగోరా, ఇదిగో 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 చెప్పలు. యాసిడ్ కూడా అక్కడ ఉంది. శుభ్రంగా కడగాలి. మల్లె పువ్వు వాసన రావాలి. మల్లెపూల వాసన రావాలా? ఇదేమన్నా బెడ్రూమా? మల్లెపూల వాసన, జాజి పూల వాసన రావడానికి? కావాలంటే కిలో మల్లెపూలు ఇవ్వండి, చల్లుతాం. నోరు మూసుకొని క్లీన్ చెయ్యరా పక్కోడా. మాటలు ఎక్కువ, పని తక్కువలా ఉంది. అక్కలు తిక్క బాగా కుదిరింది. కడగండి కడగండి. ఏయ్, అటు ఇటు చూస్తారండి దిక్కులా. కానీ అలాగే మీరు వెళ్ళండి. కడగండి. అడుగుదాం. పట్రా. అబ్బో, అది తీసుకురా. యాసిడ్ పోసి శుభ్రంగా కడగండి. కడుగుతున్నాం కడుగుతున్నాం. కడుగుతున్నా. ఏదో జన్మ, సంతకం కోసం వచ్చి ఇలా ఇరుక్కుపోయావేంటే? ఆ మధునే ఇరికించిందక్క. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.